నువ్వు ఇలాంటి మోసం చేస్తావని నీ నుంచి రుద్రబాబు గారిని కాపాడుకోవడానికి ఇంటి నుంచి నిన్ను గెంటేశాం. నీ వల్లే ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి. ఫ్యామిలీ పరువే పోయింది. ఇక్కడి నుంచి నా చావుకి కారణం ఈ గంగ. నన్ను అవమానించినది ప్రశాంతంగా ఉండకూడదు. గంగా, నాకు చాలా భయంగా ఉంది సార్. ఆ పారు అలా చేస్తుంది అనుకోలేదు. అక్కడ అంత గొడవ జరుగుతుందని నేను అనుకోలేదు సార్. లేదంటే అసలు నాన్నక్కడికి వచ్చేదాన్నే కాదు. నా వల్లే మీరు కూడా మాటలు పడాల్సి వచ్చింది. సారీలు సార్. ఇట్స్ ఓకే గంగా, నేను చూసుకుంటాను కదా, నువ్వేం భయపడకు. గంగా, అమ్మా. గంగా, ఏటమ్మా ఇది? అమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? ఏట గంగా ఇది? నువ్వు గెలిచినవని సంతోషపడే లోపు నిన్ను అరెస్ట్ చేసినారని తెలిసింది. ఏం తలరాత నీది? నీ సంతోషాన్ని ఆ దేవుడు కూడా ఓర్వలేకపోతున్నాడేమో. అమ్మా ఏడవకు, సార్ ఉన్నారు కదా. నాకేంటి కాదు, అంత సార్ చూసుకుంటారు. అవును, సీనన్నతో సెక్కు పంపించాను, ఇచ్చాడా? ఆ సెక్కు తీసుకునే లోపు ఆ మాయదారి మణిగాడొచ్చి లాగేసుకున్నాడు. అప్పు కింద జమ కట్టుకుంటున్నాడు. అది నీ కట్టంతో గెలుచుకుందని చెప్పినా కూడా వినలేదమ్మా. నువ్వు వాడికి కాకుండా పోయావన్నా ఆ ఈర్షతోనే అలా చేశాడు. నాను బయటకు వచ్చాక ఆయన సంగతి తేలుస్తానమ్మా. వద్దే గంగా, దేవుడి దయ వల్ల రుద్రబాబుతో నీ పెళ్లి జరిగిపోయినది. ఇంక నీ బతుకు నువ్వు చూసుకో. ఆ బాబుతో సంతోషంగా ఉండు. బాబు, మా గంగని ఎంటని ఈడిపించి మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్లిపోండి బాబు. కాళ్ళ పార నారకుండా పెళ్లి కూతురిట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే నలుగురు నాలుగు రకాలుగా ఆడిపోసుకుంటారు. మీరేం కంగారు పడకండమ్మా, నేను వెళ్ళి మాట్లాడుస్తాను. మండపంలో జరిగిన దాంట్లో గంగ తప్పేం లేదండి. పెళ్లి ఆగిపోతుందనే ఆవేశంలో పార్వతి పాయిజన్ తీసుకుంది. అది పార్వతి తొందరపాటు తప్ప అందులో గంగ ప్రమేయం ఏం లేదు. నాతో పాటు అందరూ అక్కడే ఉన్నారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, గంగను రిలీజ్ చేయండి. సారీ రుద్రగారు, అక్కడ మీరు చెప్పినట్టే జరుగుండొచ్చు. కానీ పార్వతి వాళ్ళ అన్నయ్య తన చెల్లెలి ఆత్మహత్యాయత్నానికి కారణం గంగే అని కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ప్రకారం మేము తనని కస్టడీలోకి తీసుకున్నాం. ఎంక్వైరీ చేయకుండా ఇప్పుడే డిసిషన్ తీసుకోలేం. సరే సార్, నేను తనకి బెయిల్ అరేంజ్ చేస్తాను. మీరు బెయిల్కి ట్రై చేయడం కంటే కూడా కేసుని విత్డ్రా చేయించడం బెటర్. ఎందుకంటే ఛాంపియన్షిప్ విన్ అయిన తన మీద ఇలాంటి కేసులుండడం మంచిది కాదు. కానీ నా కుటుంబ గౌరవం కాపాడాలి అంటే నీలాంటి గొప్పింటి అమ్మాయి, రుద్రకి సరి సమానమైన అమ్మాయి జోడీగా రావాలి. అత్తయ్య, మీరు బాధపడకండి. పారుకేం కాదు. పారు ఎందుకింత పని చేస్తుంది? తన ప్రాణాల మీదకు తెచ్చుకునేంత పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. తనని ఆ కండిషన్లో చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. తనని అలా చూడలేకే హాస్పిటల్కి కూడా వెళ్ళలేకపోయాను. మనం వెళ్ళినా కూడా పారు వాళ్ళ అన్నయ్య మనల్ని అలౌ చేయడు అత్తయ్య. తను అంత కోపంగా ఉన్నాడు. తన కోపంలో కూడా అర్థం ఉంది కదా. చెల్లెలి పరువు పోయి ప్రాణం కూడా పోతూ ఉంటే ఏ అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడు? ఇంకా అతను మంచివాడు కాబట్టి
గంగని అరెస్ట్ చేయించి ఊరుకున్నాడు. వేరే ఎవరైనా అయితే మన ఫ్యామిలీ అందరి మీద కేసు పెట్టేవాడు. ఏమంటున్నారు డాక్టర్? నో నో నో, అలా అనకండి. ప్రాణం పొయ్యాల్సిన మీరే మా చేతుల్లో ఏం లేదని చేతులు ఎత్తేస్తే అలా? ఏంటి, తను తీసుకుంది చాలా డేంజరస్ పాయిజనా? బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయిందా? ఇంకా గంటలో నిమిషాలో అంతేనా? బ్రో అత్తయ్యని భయపెట్టడానికి చాలా బిల్డప్ ఇస్తున్నాడు. లేదు డాక్టర్, మీరు ఎలాగైనా సరే తనని బ్రతికించండి. తనకేదైనా జరిగితే మా ఫ్యామిలీ సొసైటీలో తలెత్తుకోలేదు. ప్లీజ్. నేను కాల్ చేసినట్లు హరితో చెప్పకండి డాక్టర్. బట్ తన గురించి అప్డేట్ ఇస్తూనే ఉండండి ప్లీజ్. ఏంటి వీరు, పారు కండిషన్ చాలా సీరియస్ గా ఉందా? అవును అత్తయ్య గారు, బ్రతకడం కష్టమే అంటున్నారు. భగవంతుడా, రుద్ర ఇంత పని చేస్తాడు అనుకోలేదు అత్తయ్య. మీ మాట దాటనంటూనే అందరి ముందు మిమ్మల్ని ఫూల్ని చేశాడు. పారుకి తీరని ద్రోహం చేశాడు. అసలే పారుకి ప్రెస్టేజ్ ఎక్కువ. అందరి ముందు అవమానం జరిగాక ప్రాణాలు తీసుకోకుండా ఏం చేస్తుంది?